కోవూరు పంచాయతీలో గతంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన శివకుమార్ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు రావడంతో ఆయన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు డీఎల్పీఓ పుత్తా రమణయ్య కోవూరు పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోవూరు పంచాయతీలో గతంలో విధులు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి శివకుమార్ విధులు దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై పునఃవిచారణ చేయడం జరిగిందని తెలిపారు. ఈ విచారణలో కోవూరులోని 37,000 హౌస్ ట్యాక్స్ కట్టిన వాళ్లకు సకాలంలో రసీదు ఇవ్వకపోవడం, పంచాయతీలో పనిచేస్తున్న 5 జీతాలు పంచాయతీ కార్యదర్శి అకౌంట్లో వేసుకోవడం, ఎటువంటి పర్మిషన్ లేని అనాథరైజ్డ్ లేఅవుట్లలోని 7 బిల్డింగ్లకు పర్మిషన్ ఇవ్వడం వంటి ఆరోపణలపై విచారణ చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఆడిట్ ఉద్యోగులు రమేష్ బాబు, శశి నిర్మల, ఇన్ఛార్జి ఎంపీడీఓ శ్రీనివాసులు, ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. జిల్లా పంచాయతీ అధికారి వారి ఆదేశాల మేరకు నేను రీజనల్ పంచాయతీ అధికారి డాక్టర్ పుట్టా రమణయ్య విచారణ నిమిత్తం కోవూరు గ్రామ పంచాయతీని సందర్శించడం జరిగింది. ఈ యొక్క విచారణలో ఇంతకుముందు ఇక్కడ పనిచేసి బదిలీ అయినటువంటి శ్రీ వి శివకుమార్ పంచాయతీ కార్యదర్శి కోవూరు గ్రామ పంచాయతీ వారు కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో మరి శ్రీయుత కమిషనర్ పంచాయతీరాజ్ వారు కలెక్టర్ గారిని మరి ఒక విచారణ చేసి అతని పైన ఫైనల్ రిపోర్ట్ను పంపించమని ఆదేశాలు ఇవ్వడంతో మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు విచారణ ప్రారంభించాం. ఈ యొక్క విచారణలో మరి శివకుమార్ అనే మరి పంచాయతీ కార్యదర్శి ఇక్కడ నుండి వింజమూరు గ్రామ పంచాయతీకి బదిలీ అయ్యారు. అతను ఇక్కడ పనిచేసినటువంటి టైంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. అతనిని మరి విచారించిన ఇక్కడ డిప్యూటీ ఎంపీడీఓ గారు ఒక నివేదిక జిల్లా పంచాయతీ అధికారి వారికి ఇవ్వడంతో మరి సదరు అధికారి కమిషనర్ గారికి రిపోర్టు చేయడంతో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విధంగా సస్పెండ్ అయినటువంటి శివకుమార్ పైన ఉన్న ఆరోపణల పైన తుది నివేదిక ఇవ్వమని మరి కమిషనర్ గారు జిల్లా పంచాయతీ అధికారి వారిని, జిల్లా ఆడిట్ అధికారి వారిని ఆదేశించడం జరిగింది. జిల్లా పంచాయతీ అధికారి వారు మరి ఆ కార్యాలయం తరఫున డివిజనల్ పంచాయతీ అధికారిని, తర్వాత కోవూరు మండల డిప్యూటీ ఎంపీడీఓ గారిని మరి నియమించడం, అదేవిధంగా జిల్లా ఆడిట్ అధికారి మరి రమేష్ కుమార్, మరి శశి నిర్మల అనే ఆడిట్ అధికారులను నియమించడం, మేము నలుగురు ఈరోజు ఈ గ్రామ పంచాయతీలో వచ్చి గతంలో జరిగినటువంటి ఆరోపణల పైన ఎలాంటి నిజాలు జరిగాయి అనేటువంటి విషయం పైన ఈరోజు మా నలుగురు టీం కలిసి విచారణ నిర్వహించడం జరిగింది. ఈ విచారణలో మాకు సంబంధించినటువంటి 3 రకాలైనటువంటి అబ్జెక్షన్స్ కనిపించాయి. ఒకటి, మరి కోర్టులో 37,000 హౌస్ ట్యాక్స్ కడితే దానిని సకాలంలో రసీదు వాళ్ళకి ఇవ్వకపోవడం, అదేవిధంగా గ్రామ పంచాయతీలో 5 మంది మరి పనిచేస్తుండగా వారి మినహాయించి ఆ యొక్క అమౌంట్ని 71,000 వరకు పంచాయతీ కార్యదర్శి కోవూరు పేరున ఉన్న పాస్బుక్లో వేసుకుని దానిని తిరిగి వారి పర్సనల్ అకౌంట్కి ఏదైతే ఉందో దానికి అడ్జస్ట్ చేయకపోవడం, దానిపైన ఒక అంశము. తర్వాత రెండో అంశము అనాథరైజ్డ్ లేఅవుట్ పైన మరి ఈయన 7 బిల్డింగులకి అనుమతి ఇవ్వడం, ఈ యొక్క ఆరోపణల పైన విచారణ చేశాము. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు గారికి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా రికార్డులు మాకు జెరాక్స్ ఏవో ఇస్తే దానిని మేమంతా కూడా అర్థం చేసుకొని తుది నివేదిక సమర్పించడం జరుగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త.
కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.